రెప్పలు మూసున్నా నే నిన్నే చూస్తారా ఎప్పటికే నిన్నే ఇప్పుడు వెంకట్ పేరు చేస్తారు, మనం చూస్తాం. క్లాప్స్. బాగా చేసావు తల్లి. సూపర్. థ్యాంక్ యూ నాన్న. చాలా బాగా చేసావు. థాంక్స్ ఆంటీ. చాలా బాగా డాన్స్ చేశారమ్మా మీ ఇద్దరు కలిసి. వెరీ గుడ్ కపుల్. మావయ్య గారు, పెద్దమ్మ గారు, మీకో విషయం చెప్పాలి. ఏమైందమ్మా? ఇందాక ఆ గంగ చెప్పులు సిద్ధు పట్టుకోవడమే మీకు నచ్చలేదు కదా, ఇప్పుడు ఏకంగా ఆ గంగ ఆ తెగిలిన చెప్పుల్నే తీసుకొచ్చి కుట్టించి తెమ్మని చెప్పింది. సిద్ధు కూడా ఏం మాట్లాడకుండా మోసుకెళ్ళాడు. గంగ ఫ్రెండ్ ఉందన్నారు, ఏరి ఎక్కడా? నిజమేనా? నా కళ్ళతో నేను చూశాను మావయ్య గారు. మీ మాట లెక్క చేయకుండా గంగ మీకెంత విలువిస్తుందో నాకు అర్థమైంది. తట్టుకోలేక మీకు చెప్తున్నాను. చెప్పావుగా, ఇక ఊరుకుంటామా? రా తమ్ముడు. మంగ చెప్పేది నిజమైతే ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదక్క. పద పద. ఊరుకోకూడదు, దాన్ని వాయించాలి, దాన్ని గెంటేయాలి. సిద్ధు, నానా, లోపల ఫంక్షన్ జరుగుతుంటే ఎక్కడికి బయలుదేరారు? మేం వెళ్ళడం లేదురా, నువ్వెక్కడికి వెళ్తున్నావో తెలుసుకుందామని వచ్చాను. నేనా? నేనెక్కడికి వెళ్తాను? చెప్తేనేగా తెలిసేది, దాస్తే ఏం తెలుస్తుంది? ఏంటి డాడ్, అత్తయ్య దేని గురించి మాట్లాడుతుంది? నీ చేతిలో ఉన్న దాని గురించారా? ఓ, దీని గురించా? దాని గురించే. ఏంటది? డ్రెస్ అంటే డాడ్. నాకే అబద్ధాలు చెప్తున్నావురా? ఏమైంది డాడ్? రేయ్, నీ ప్రేమ కోసం నేనెంతో దిగజారాను. నువ్వు ఆడమన్నట్టు ఆడాను. నీ మీదున్న ప్రేమతో ఎన్నో అవమానాలు భరించాను. కానీ నువ్వు నన్నే మోసం చేస్తున్నావు. మన స్థాయిని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఏంటి డాడ్, ఇప్పుడంత కాని పని నేనేం చేశాను? ఏం చేశాను అని మీ నాన్ననే ప్రశ్నిస్తున్నావు గాని నువ్వు నిజం చెప్తున్నావా? ఏం చెప్పాలత్తయ్య? ఇందులో ఉంది డ్రెస్సు. సరేరా, చూపించు. నా మీద నమ్మకం లేదా డాడ్? నువ్వు అన్నదే ఉంటే ఉంటుంది. సరే. డాడ్, డ్రెస్సే ఉందనుకున్నాను. ఇంకా నిజాన్ని చెప్పవేరా నిన్ను? ఏం చేయాలరా? నిన్నింకేమనాలి? షేమ్ రా సిద్ధు, పెళ్లి కాకుండానే దాని చెప్పులు మేయడమేంట్రా చండాలంగా?
లేదత్తయ్య, నిజంగా ఇందులో చెప్పులున్నాయని నాకు తెలీదు. ఇదిగో మళ్ళీ ఇంకొకసారి నాకు తెలియదని అబద్ధం చెప్పావంటే నేను ఊరుకొని చెప్తున్నా. నిన్ను గుండెలో పెట్టుకుని పెంచినందుకు నాకు బాగానే బుద్ధి చెప్తున్నావురా. మరే ఇలా చేయటం తప్పు కదరా. ఇప్పుడే మీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచుతుందంటే ఇక పెళ్ళయ్యాక పరిస్థితి ఏంటి? మీ నాన్న దగ్గరికి నేను అసలు వెళ్ళనిస్తుందా? వాడికి అసలు అన్నం పెడుతుందా? ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? కనిపిస్తోంది కదరా, ఏనాడు తండ్రి దగ్గర ఏది దాయని నువ్వే సీక్రెట్ మెయింటైన్ చేస్తూ అబద్ధాలు చెప్తున్నావంటే ఈ మార్పు దాని నుంచి వచ్చిందనేగా. నిన్ను మారుస్తుంది అదనేగా. ఇప్పుడు తనేం చేసింది అత్తయ్య? చూసావ్రా, ఇంకా దాస్తున్నాడు. డాడ్, అసలు ఏం జరుగుతోంది? మీరు మాట్లాడేదానికి గంగకి ఏంటి సంబంధం? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఆహా, అది మానవుడితోనే చెప్పించాలని చూస్తున్నావా? సరేరా, చెప్తాను. చెప్పాక ఒప్పుకోలేదో అప్పుడు చెప్తాను. ఈ చెప్పులు నీకు ఎవరిచ్చారు? గంగే కదా? కాదు డాడ్, గౌరీ అత్తయ్య. గౌరీ? నేనున్నాను కదా, ఏం కాదు, ఆగు. ఏం కాదు, ఓకే? నిజం డాడ్. నీకెలా కాదురా, దీనికంతా ఇప్పుడే పలకాల్సిందే. డాడ్, నేను చెప్తుంది నిజం. సరేరా, ఏది నిజం ఇప్పుడే తేల్చేస్తాను. నువ్వు రా. డాడ్, డాడ్, పదండి. ఈ సిద్ధు ఏడి? ఎక్కడా లేడు. నేను కనబడలేదని అలిగి బయటికి వెళ్ళిపోయాడా ఏంటి? ఎక్కడున్నావు సిద్ధు? కనిపించబ్బాయి. ఏంటి? ఎక్కడికెళ్ళావు? మంచినీళ్ళు తాగొద్దామని వెళ్ళానమ్మమ్మా. అవును, సిద్ధు వాళ్ళేరి? తెలీదమ్మమ్మా. జగదీశ్వరి గారు, ఏమైంది హరి గారు? మీ మనవరాలు చేసేది నాకు నచ్చట్లేదండి. ఏం చేసిందండి? చనువు ఇచ్చాను కదా అని చాలా చేస్తుందండి. నా మంచితనాన్ని అసమర్థంగా జమ కొడుతుంది. లెక్కలేనితనంగా ప్రవర్తిస్తుంది. ఏం చేశాను మామయ్య గారు? నువ్వు నా చేతే చెప్పించాలని చూస్తున్నావా? అయ్యో, ఏంటి మామయ్య గారు మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నాన్న, నువ్వు ఆగో. నా వల్ల ఏం తప్పు జరిగింది మామయ్య గారు? అది నీకు తప్పుగా కనిపించకపోవచ్చు, కానీ నా దృష్టిలో తప్పే. మామూలు తప్ప, క్షమించరాని తప్పు. నీకు చెప్పులు తొడుగుతుంటేనే సహించలేకపోయిన వాళ్ళం, ఏకంగా వాడికే చెప్పులిచ్చి కుట్టించమని చెప్తావా? ఎంత ధైర్యమే నీకు? అక్కడ మనం వద్దన్నామని అనుకుంటా తమ్ముడు. తన పంతం నెరవేర్చుకోవడానికే వాడి చేతికి చెప్పులిచ్చింది. ఏంటి సిద్ధు, నీకు చెప్పులిచ్చానా? లేదనే చెప్తున్నాను గంగా, వీళ్ళే వినట్లేదు. రేయ్, అది చెప్పకు అన్నట్టు నీకు చెప్పడం, నువ్వు ఎస్ మేడం అన్నట్టు కవర్ చేయడం మాకు తెలియదు అనుకోకు. నేను చెప్పేది నిజమండి. మరి నువ్వు వాడికి ఇవ్వకుండా వాడి చేతుల్లోకి చెప్పులెలా వచ్చాయండి? చెప్పు.
చూస్తావేంటి? అవి నీవే కదా? నావే కహానీలు చెప్పకు. ఏమండి, గంగ ఎలాంటిదో తెలిసి మీరిలా మాట్లాడడం ఏం బాలేదండి. తనెందుకండి ఇస్తుంది? ఇవ్వలేదని చెప్తోందిగా, నమ్మరేంటి? నమ్మకం పోయినప్పుడు ఎలా నమ్ముతాం జగదీశ్వర్ గారు? నా అల్లుణ్ణి కీలు బొమ్మను చేసి ఆడించాలని చూస్తుందని తెలిసినా ఎలా వదిలేస్తావు? మీకిది చిన్న విషయంగా కనపడుతుందేమో, నాకు కాదు. అయ్యో, చిన్న విషయమని నేను చెప్పనండి. మీరు చెప్పినా చెప్పకపోయినా ఈసారి గంగను క్షమించే ప్రసక్తే లేదు. అసలు మీ అమ్మాయే మాకొద్దు, తీసుకెళ్ళిపోండి. హరిగారు, తన తీరలా ఉంది జగదీశ్వర్ గారు. నచ్చింది కదా అని నెత్తిన పెట్టుకుంటే నా కొడుకునే నాకు కాకుండా చేయాలని చూస్తుంది. ఎవరిని అంటున్నారో తెలిసే అంటున్నారా? గంగండి. పేరే కదండి, ఆ నదేం ఇది కాదుగా. గంగా అండి అంటున్నారు. ప్లీజ్ మీరుండండి మహాదేవి గారు. హరిగారు, మిమ్మల్ని విడగొట్టాలని అదెందుకు అనుకుంటుందండి? ఎందుకో నాకేం తెలుసండి. ఆ విషయం మీ మనవరాల్ని అడగండి. అవ్వా, జమీందారు వారసుడితో చెప్పులు పట్టించిందంటే అది మాకెంత అప్రతిష్ట. ఎప్పుడు వాడి కొడుకుని ఒక్క మాట అనని వాడే కొట్టేదాకా వెళ్ళాడంటే వాడి మనసు ఎంత కష్టపడిందో అర్థం చేసుకోండి. పైగా ఎప్పుడు తండ్రికి నిజాలే చెప్పేవాడు ఇప్పుడు అబద్ధం చెబుతుంటే వాడికి కోపం రాదా? దానికి కారణమైన గంగని ఇక్కడ ఉంచగలడా? ఉంచాడు కదా. ఇలాంటి మనస్తత్వం ఉన్న ఈవిడ్ని కోడలిగా చేసుకుంటాడా? చేసుకోడు కదా. అందుకే నా తమ్ముడి మాటగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు. మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి. ఏంటత్తయ్య? నువ్వు ఉండరా. అతన్ని ఆపుతారేంటండి? జరిగిందేంటో మీకు తెలిస్తే సరిపోతుందా? మాకు తెలియక్కర్లేదా? నిందేస్తే పడాలా? అందులో ఎంత నిజం ఉందో మేము తెలుసుకోనక్కర్లేదా? వాడు నిజం చెప్పట్లేదనే నేను చెప్తున్నాను. అబద్ధం అని మీరెలా అంటారత్తయ్య? సిద్ధు, దయచేసి మీరు ఆగండి. నువ్వు చెప్పు సిద్ధు, అసలేం జరిగింది? ఇందులో గంగ తప్పేం లేదు నానమ్మా. నాకు చెప్పులిచ్చింది గంగ కాదు. మరెవరు? అంటే ఇది మంగప్పనా? అర్థమైంది. ఇది నీ పనా? కాదులేండి. నాకు తెలుసు. కాసేపు ఆగండి, దాని చేత నిజం చెప్పిస్తాను. అమ్మగారు, నాటకాలాడొద్దు. దాని పేరును వాడి దాన్ని ఇక్కడ చెడి చెయ్యాలని చూస్తున్నావా? నీ బుద్ధిక మారదే. చెప్పు, గంగది తప్పు అంటున్నారు. అసలు చేసిన తప్పుని ఒప్పుకోవే. ఎవరు చేయించారో కూడా చెప్పు. ఎవరు చేయించారో నాకు తెలియాలి. చెబుతావా? నా చేతిలో చస్తావా? అమ్మ ప్రాణం పోయినా మంగ పేరు చెప్పదు, తన మీద వేసుకుంటాది. అదే జరిగితే అందరూ అమ్మని అవమానిస్తారు. నన్నది చూడలేను. అమ్మని కాపాడాలి, ఎట్టకైనా సరే కాపాడాలి. చెప్పవే.
అమ్మమ్మ నువ్వు అలా భయపెడితే ఏం చెప్తుంది? నువ్వేం కావాలనుకుంటున్నావో అదే చెప్తుంది. మావయ్య గారు పెద్దమ్మ గారు చెప్తున్నారు కదా, నమ్మొచ్చు కదా. వాళ్ళు అబద్ధం చెప్పరుగా. ఏయ్, నిజాలు చెప్పడం నేను ప్రారంభిస్తే ఎవరి కథలేంటో అందరికీ తెలుస్తాయి. అర్థమవుతోందా? వామ్మో, ఇవిడ నా గతాన్ని కెలకాలనుకుంటున్నట్టుంది. ఎందుకొచ్చిన గొడవ? కామ్గా ఉండటమే బెటర్. గౌరీ గంగని ఇరికిస్తుందిలే. గెలిచేది నేనే. ఏంటి నోరు పెగలట్లేదు? పెద్దవాళ్ళకి ఎదురు మాట్లాడడం నేను చెయ్యనులే అమ్మమ్మ. హా? ఆ. ఏంటి చూస్తున్నావు? చెప్పు, గంగ పేరు ఎందుకు వాడావు? ఏం చెప్పాలమ్మా? నిజం. చెప్పు. చెబుతానమ్మా. చెప్పవే. అదే అదే సిద్ధుకిమ్మందని చెప్పు. నీ పేరు చెప్పనులేమ్మా, నా మీదే వేసుకుంటాను. చెప్పు. అది నా బిడ్డ. క్షమించండి, నన్ను క్షమించండి.